ఈరోజు నువ్వు ఎంత ఎక్కువగా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతావో, అంత ఎక్కువ నువ్వు దేవుడి బైబిల్ ఎక్కడ తిరుగుతావు. ఇదే నిజం. ఇదే నిజం. ఈరోజు నువ్వు దేవుడికి ఎంత వ్యతిరేకంగా బతుకుతావో, ఆ రోజు ఆయన కోసం ప్రాణం ఇచ్చేవాడిగా నువ్వు బ్రతుకుతావు. ఇది నిజం. ఈ విషయం చాలామందికి తెలీదు. దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుడి గురించి అలాగే ఇలా మాట్లాడతారు. కానీ తర్వాత వాళ్ళే దేవునిలోకి వస్తారు. ఇక్కడ చూసినట్లయితే వాట్ గాడ్ ప్రామిస్ టు జెర్మియా. దేవుడు ఇర్మియా గారికి ఏం వాగ్దానం చేశాడు? ఇప్పుడు చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. సారీ, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. త్వరగా చూడండి. ఇక్కడ మనం ఏం చూస్తామంటే దేవుడు ఇక్కడ వాగ్దానం ఏం చేస్తున్నాడంటే, దే విల్ ఫైట్ అగెన్స్ట్ యూ బట్ దే షల్ నాట్ ప్రివిల్ అగెన్స్ట్ యూ. వారు నీతో యుద్ధం చేస్తారు. ఏం చెప్తున్నాడు? వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉండును అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు మనకు వ్యతిరేకంగా చాలామంది యుద్ధం చేయొచ్చు కానీ వాళ్ళు ఏమవుతారంట? గెలవలేరంట. ఈరోజు మీకు వ్యతిరేకంగా ఎంతమంది గొడవ చేసినా, ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు గెలవలేరు. ఈరోజు ఇర్మియా గారితో దేవుడు అంటున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైట్ అగెన్స్ట్ యూ, వారు నీతో యుద్ధం చేస్తారని దేవుడు ఎందుకు అంటున్నాడు? చదవం కదా, వారు నీతో యుద్ధం చేస్తారని ఎందుకు అంటున్నాడు దేవుడు తెలుసా? వై గాడ్ సెడ్ దట్ వారు నీతో యుద్ధం చేతురు అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే దేవునికి అన్నీ తెలుసు. దేవునికి అన్నీ తెలుసు. ఈరోజు ఇలా కూర్చున్నాం, రేపొద్దున ఏమవుతుందో నీ జీవితంలో ఏమవుతుందో నీకు తెలియదు, నా జీవితంలో ఏమవుతుందో నాకు తెలియదు. కానీ దేవునికి అన్నీ తెలుసు. సర్వెంట్ ఆఫ్ గాడ్